హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్కి సంబంధించి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్న గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకి ఒక సూపర్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్లో ఎటువంటి ఎగ్జామ్ అయితే పెట్టట్లేదు, జస్ట్ అప్లికేషన్ పెట్టుకోవాలి. మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయినట్లయితే డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేసి ఈ జాబ్స్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేస్తున్నారు. 12 lakhs రూపీస్ శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, అండ్ అలాగే ఎటువంటి రన్నింగ్ కూడా ఉండదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్, అన్ని డీటెయిల్స్ మీకు పిన్ టు పిన్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్కి సంబంధించి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఇక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఈ జాబ్స్కి సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే చేయాలి. సో రిజిస్ట్రేషన్ చేయడానికి సంబంధించి మీకు ఇక్కడ కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇక్కడ హోమ్ పేజ్లోకి వచ్చేసి ఇక్కడ మీకు ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసి మీరు ఈ జాబ్స్కి సంబంధించి మీకు వచ్చినటువంటి అప్లికేషన్ నెంబర్ త్రూగా అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత ఈ జాబ్స్కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి వెరీ రీసెంట్లీగానే స్టార్ట్ అయింది అండ్ అప్లై చేయడానికి చూడండి లాస్ట్ డేట్ 17th August వరకు అయితే టైం ఉంది. ఇంకా దాదాపు మనకి నెల టైం ఉంది, 1 month అయితే టైం ఉంది. సో ఈ డేట్లో మనము యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ జాబ్స్కి సంబంధించి ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఇంతకుముందే ఎటువంటి ఎగ్జామ్ ఉండదు అని చెప్పేసి. సో మనకు చూడండి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు, అయిపోయిన తర్వాత జస్ట్ మీకు ఒక ఇంటర్వ్యూ చేసేసి ఈ వేకెన్సీస్కి అయితే ఫైనల్ సెలక్షన్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది మీకు అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. ఇక జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం మీకు 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం జనరల్ వాళ్ళైతే 30 years వరకు అండ్ ఓబీసీ వాళ్ళైతే 33 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35 years, పీడబ్ల్యూడీ వాళ్ళు 40 years వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే పోస్టింగ్ వచ్చేసి చూడండి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, జాబ్ పోస్టింగ్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారనమాట. ఆల్ ఇండియా వైడ్గా మీకు ఎక్కడైనా సరే పోస్టింగ్ పొందొచ్చు. ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ కంప్లీట్గా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో డైరెక్ట్గా మీరు ఇక్కడ CERTIN.org.in వెబ్సైట్ త్రూగా మనము ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. ఇంతకుముందు చెప్పాను కదా, ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీరు ఫాలో అయ్యి ఈ జాబ్స్కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఈ జాబ్స్కి సంబంధించి ఫ్రీగా అప్లికేషన్ అనేది సబ్మిట్ అనేది చేసేసుకోవచ్చు. కాబట్టి సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరి నోటిఫికేషన్కి అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. జాబ్ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు గ్రూప్ ఏ క్యాడర్కి సంబంధించి సైంటిస్ట్ బి అని చెప్పేసి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలను అయితే ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ టోటల్గా వేకెన్సీస్ వచ్చేసి 133కి పైగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో దాదాపు ప్రతి క్యాస్ట్కి వేకెన్సీస్ ఇచ్చారు. జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ,
ఎకనామికలీ వీకర్ సెక్షన్ అండ్ పీడబ్ల్యూడి వాళ్ళకి సంబంధించి ఇలా ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి డిసిప్లిన్ల వారికి కూడా ఇచ్చారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 83 అండ్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి 25 అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి వచ్చేసి 25. ఈ విధంగా మనకి ఇక్కడ విభాగాల వారికి కూడా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. జాబ్స్కి సంబంధించి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత ఏముండాలి అంటే జాబ్స్కి అప్లై చేయడానికి చూడండి, మన ఇక్కడ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ 3 క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఇందులో మీకు ఏది ఉన్నా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ మనకి బీటెక్, సో మీరు బీటెక్ అనేది ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేయొచ్చు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకుంటే మాస్టర్స్ డిగ్రీ అనేది సైన్స్ డిసిప్లిన్లో చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోయినా ఎంసీఏ, సో ఎవరైతే బీటెక్ తర్వాత కానీ డిగ్రీ తర్వాత కానీ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేస్తుంటారు కదా, వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. ఇక్కడ చాలా డిసిప్లిన్స్ ఇచ్చారు. సో చూడండి మనకి దాదాపు 20 వరకు అయితే ఉన్నాయి. సిఎస్సి, సిఈ, ఐటీ, సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ఇలా చాలా ఇచ్చారు. సో మీకు ఏ విభాగంలో ఉన్నా దీనికి సంబంధించి ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ చూడండి మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ అని చెప్పేసి ఉంది. అండ్ ఇంకా మనకి ఇంకా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి ఇక్కడ మనకి చాలా డిసిప్లిన్స్ ఇచ్చారు. సో బీటెక్కి సంబంధించి కానీ లేకుంటే మాస్టర్స్ డిగ్రీ చేసినా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఎటువంటి టెంపరీ వేకెన్సీస్ అయితే కాదు. అండ్ ఇక్కడ చూడండి మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదనమాట. ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు చూడండి, ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ ఫుల్ఫిల్లింగ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా మెన్షన్డ్ ఎట్ పాయింట్ 3 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఇంటర్వ్యూ ఆర్ ఇంటరాక్షన్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీకు సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మీ క్వాలిఫికేషన్ అంటే బీటెక్ కానీ లేదంటే దానికి సంబంధించి క్వాలిఫికేషన్తో పాటు మీకు గేట్ స్కోర్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట. సో గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ స్కోర్ ఏదైతే ఉంటుందో గేట్ స్కోర్, సో దాన్ని బేస్ చేసుకుని అభ్యర్థులను అయితే 1:5 రేషియోలో అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుందన్నమాట. సో గేట్ స్కోర్ వచ్చేసి 2024 కానీ 25 ఇయర్కి సంబంధించి కానీ 2026 ఈ 3 ఇయర్స్లో మీరు ఏది క్వాలిఫై ఉన్నా సో మీరు దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో మీకు ఎటువంటి రిటర్న్ టెస్ట్ అయితే పెట్టట్లేదు, జస్ట్ మీకు అక్కడ చూడండి నోటిఫికేషన్లో ఇచ్చారు. గేట్ స్కోర్కి ఏమో 60% వెయిటేజ్ ఇస్తారు, మీ ఇంటర్వ్యూకి వచ్చేసి 40% వెయిటేజ్. కాబట్టి చాలా మంచి అవకాశం. సో ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా ప్రభుత్వ సంస్థల్లో పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్, అది కూడా 12 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్తో పొందేటువంటి ఒక బెస్ట్ ఆపర్చునిటీ. సో ఇంత మంచి నోటిఫికేషన్స్ మనకి చాలా రేర్గా అయితే వస్తూ ఉంటాయి. సో చాలామంది ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉండి కూడా ఇలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయని కూడా చాలా తక్కువ మందికి అయితే తెలుస్తూ ఉంటాయి. కాబట్టి సో మీ కనుక అర్హత ఉంటే మాత్రం అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇక్కడ చూడండి సాలరీ ప్యాకేజ్ వచ్చేసి ఇది మనకి గ్రూప్ ఏ జాబ్ అనమాట. సైంటిస్ట్ బి అని చెప్పేసి ఇక్కడ జాబ్ రోల్ ఇచ్చారు. లెవెల్ 10th మీకు సాలరీ ఉంటుంది. సో లెవెల్ 10th అంటే మీకు బేసిక్ పేనే 56,000 నుంచి 1,77,000 ఉంటుంది. దీంతోపాటు డిఏ ఇంకా ఇతర అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే 1,00,000కి పైగానే ఎవ్రీ మంత్ మీరు సాలరీ అనేది తీసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండర్లో పనిచేస్తున్న ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఎటువంటి ఎగ్జామ్ లేదు, జస్ట్ మీకు మీ క్వాలిఫికేషన్లో వచ్చిన గేట్ స్కోర్ ఆధారంగా దాని తర్వాత ఇంటర్వ్యూ చేసేసి డైరెక్ట్గా మీకు ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తున్నారు. వీడియో డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ ఇచ్చాను, అక్కడ మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ అప్లై లింక్స్ అయితే ఉంటాయి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.